హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ సి అనురాధ గారు రచించిన శనీశ్వరుడు అనే కథను వినేద్దామండి. కాలింగ్ బెల్ మోగింది. హాల్లో పేపర్ చదువుతున్న మా అత్తగారు ఎవరో చూడవే అనడంతో వెళ్లి తలుపు తీశాను. ఉన్నారా అమ్మా మీ వారు అంటూ లోపలికి ప్రవేశించారు నర్సయ్య గారు. నేను పక్కకు తప్పుకున్నాను. సరాసరి లోపలికి వచ్చి సోఫాలో మా అత్తగారికి ఎదురుగా కూర్చున్నారు. మా అత్తగారికేసి చూశాను. ఆమె మొహం మాడిపోయింది. చేతిలో పేపర్ తీసుకుని బెడ్రూంలోకి వెళ్లిపోయారు. ఈ రోజు పని కాలేదట. రేపు ఖచ్చితంగా ఇస్తామన్నారు నిదానంగా చెప్పాను. ఆయన అదో రకంగా నవ్వుతూ, ఈ అప్పు తీర్చడానికి మరో అప్పు చేస్తారు మీ దొరగారు అన్నారు వెటకారంగా. నాకు చివుక్కుమనిపించింది. మీకెందుకండి మా తిప్పలు మావి అని గట్టిగా అనాలనిపించింది. కాని నోరు పెగలలేదు. ఏమిటి ఈరోజు టిఫిను సాగదీస్తూ అడిగారు. ఇడ్లీ సాంబారండి బాబాయ్ గారు అన్నాను. ఇడ్లీ నువ్వు బ్రహ్మాండంగా చేస్తావమ్మా. ఏది తీసుకురా అమ్మా తింటాను అన్నారు చేతులు కడుక్కోవడానికి వాష్ బేసిన్ వైపు నడుస్తూ. మరీ ఎక్కువ తేకమ్మా 3 చాలు. ఈ మధ్య షుగర్ ఒకటి వచ్చి చచ్చింది. నేనేమీ మాట్లాడకుండా కిచెన్ వైపు నడిచాను ఇడ్లీ తేవటానికి. ఆయన అప్పటికే డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నారు తినటానికి సిద్ధపడుతూ. శుభ్రంగా తిని చేతులు కడుక్కొని వెళ్తూ, నీ చేతి వంట అమృతమమ్మా అని ఒక కాంప్లిమెంట్ పడేశారు. ఇడ్లీ ఎవరు చేసినా బాగానే వస్తుందండి, నా గొప్పేమీ లేదు అన్నాను. ఇడ్లీ అంటే ఇడ్లీ ఒకటనే కాదమ్మా, చట్నీ సాంబారు ఏదైనా బ్రహ్మాండంగా చేస్తావు. మర్చిపోకుండా చెప్పమ్మా ప్రసాద్కి, లేదంటే రేపు లంచ్ కూడా మీ ఇంట్లో చేయాల్సి వస్తుంది అంటూ వెళ్ళిపోయారు. ఏమిటే వాడికి మర్యాదలు, అప్పిచ్చినంత మాత్రాన అలా అణిగిమణి ఉండటమే. మా అత్తగారు బెడ్రూంలో నుండి బయటకు వస్తూ అరిచారు నన్ను. అది కాదత్తయ్యా, మనమేమన్నా అంటే గట్టిగా మాట్లాడతారు, వినేవాళ్ళకి గొడవలాగుంటుంది, అది మనకు బాగుండదు కదా అన్నాను అనునయంగా. ఏమిటో కర్మ, మీ మామగారి హయాంలో లేని విషయాలన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. అసలు ఆయన ఏనాడైనా అప్పు చేసి ఎరుగునా? అంతా కాలమహిమే తల్లి అంటూ సోఫాలో కూర్చొని న్యూస్ పేపర్లో మొహం దూర్చారు. నాకు 3 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది. నల్లటి విగ్రహం, తెల్లని బట్టలు, చేతివేళ్లకు 8 ఉంగరాలు పెట్టుకొని మా వారి వెంట ఇంటి లోపలికి వచ్చారు నర్సయ్య గారు. మా వారు ప్రసాద్ ఆయనను సాదరంగా ఆహ్వానించి, ఈయన నర్సయ్య గారని బిజినెస్ మ్యాన్ అమ్మా అంటూ నాకు మా అత్తగారికి పరిచయం చేశారు. ఆయన గట్టిగా నవ్వారు. ఇప్పటి వరకు నన్నెవరూ బిజినెస్ మ్యాన్ అనలేదయ్యా, తండాల నర్సయ్య అనే అంటారు అంటూ మా అత్తగారి వైపు తిరిగి నమస్కారం అమ్మా అన్నారు. మా అత్తగారు గమనించినట్టు మా వారి వైపు ప్రశ్నార్థకంగా చూశారు. అదేనమ్మా, ఇల్లు తనఖా పెట్టాలనుకున్నాం కదా, అందుకే వీరు వచ్చారు అన్నారు మా వారు. అమ్మ నా మాట కాదన్రు అన్నాడు మీ వాడు. కాని పెద్దవాణ్ణి కదమ్మా, ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఇలాంటి వ్యవహారాలు చేయకూడదని నా అనుభవం, అందుకే నేనే వచ్చానమ్మా. మా అత్తగారి మొహంలో బాధ ప్రస్ఫుటంగా తెలుస్తోంది. కాఫీ ఇస్తావా అన్నారు మా వారు నా వైపు తిరిగి. నేను కాఫీ చేయడానికి కిచెన్లోకి వెళ్ళాను. ఆయన చనువుగా ఇల్లంతా చూసి వచ్చారు. మా అత్తగారికి కంపరంగా ఉంది ఆయన్ని చూస్తూ ఉంటే. కాఫీ తాగుతూ, అయితే 2 పిల్లలన్నమాట నీకు అన్నారు టీవీ పైనున్న మా ఫ్యామిలీ ఫోటోను చూస్తూ అంతా పసిగట్టినట్టు. బాగుందయ్యా, ముచ్చటైన సంసారం, అనుకూలవతి అయిన భార్య, అభిమానవతి అయిన అమ్మ అంటూ ఆయన మాటలకు ఆయన బిగ్గరగా నవ్వారు. ఆయన వెళ్ళిపోయారు అనేకంటే మావారే సాగనంపి వచ్చారు అంటే బాగుంటుంది. మా వారు తిరిగి వచ్చాక మా అత్తగారు గొడవ పెట్టుకున్నారు. ఎక్కడ దొరికాడ్రా నీకు ఈ శనీశ్వరుడు, వాణ్ణి చూస్తేనే భయమేస్తోంది, వీడికిస్తే ఇల్లు తిరిగి వస్తుందంటావా? నీ వ్యాపారాలు వద్దు పాడు వద్దు, లక్షణమైన బ్యాంకు ఉద్యోగం మానుకొని వ్యాపారాల మీద పడ్డావు. వ్యాపారంలో నీకేమి అనుభవం ఉందని? అయినా నా మాట విన్నావు కాదు. నీకు తోచిందే వేదం. మీ నాన్నగారుంటే ఇలా చేసి ఉండేవాడివా? చీర కొంగుతో కళ్ళు ఒత్తుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అప్పట్నుంచి ప్రతి నెల 6వ తేదీ వస్తే మా క్యాలెండర్లో డేట్ చూసుకోవాల్సిన పని లేకుండా పోయింది. ఆయనకు నేనెందుకు గౌరవం ఇస్తానంటే, మా ముందు వేలాకోలంగా మాట్లాడినా మా గురించి ఎవరైనా ఏమైనా అంటే విరుచుకుపడతారని మా దగ్గర వాళ్ళ ద్వారా తెలిసింది. ఒకసారి మా దగ్గర బంధువుల ఫంక్షన్ ఉంటే వెళ్ళాం. అక్కడికి నర్సయ్య గారు కూడా వచ్చారు. మా వారిని నర్సయ్యకు పరిచయం చేసిన మా వారి ఫ్రెండ్ కూడా వచ్చాడు. అతను ఇల్లు కట్టుకోవడానికి కొంత డబ్బు అవసరమైతే నర్సయ్య గారి దగ్గర తీసుకున్నాడట. అతను నర్సయ్యని తప్పించుకొని తిరగసాగాడు. నర్సయ్య గారు అతన్ని దొంగని పట్టుకున్నట్టు పట్టుకొని నిలదీశారు. ఏమయ్యా, డబ్బు ఎప్పుడిస్తావు? కనపడినప్పుడల్లా మాయమవుతున్నావే. డబ్బులు తీసుకునేదాకా ఓడమల్లన్నా, అవసరం తీరాక బోడి మల్లన్నా అన్నట్టుంది నీ వ్యవహారం అంటూ అతన్ని ఉతికి ఆరేశారు. ప్రసాద్కు నాకంటే ముందే నాకంటే ఎక్కువే డబ్బు ఇచ్చావుగా, అతన్ని అడగవేం అంటూ మమ్మల్ని ఇరికించాడు. దానికి ఆయన, ప్రసాదు నా బంధువోయ్, ప్రసాద్ భార్య నాకు కూతురు వరుస అంటూ దులిపేశారు. నిజానికి మాకేమీ బంధుత్వం లేదు. అప్పట్నుండి నర్సయ్య గారి పైన నాకు సదభిప్రాయం ఏర్పడింది.
బాబాయ్ గారనే పిలుపుతో దగ్గరయ్యాను. కొంచెం చనువు పెరిగి నన్ను అమ్మాయి అంటూ పిల్లల్ని దగ్గరకు తీసుకుంటూ మా వారిని సున్నితంగా మందలిస్తూ మాలో కలిసిపోయారు. కానీ మా అత్తగారికి మాత్రం ఆయనంటే చిరాకు. వీడి పీడ ఎప్పుడు వదులుతుందో అని ఎప్పుడూ అంటూ ఉండేవారు. తర్వాత మరో సంఘటన మా బంధాన్ని మరికాస్త గట్టిపరిచింది. ఒకసారి నేను మా అత్తగారు ఆటోలో గుడికి వెళ్లి వస్తూ ఉంటే చిన్న ప్రమాదం జరిగింది. మా అత్తగారి కుడి చేయి ఫ్రాక్చర్ అయింది. హాస్పిటల్లో ఉన్న మాకు 10,000 తెచ్చి చేతుల్లో పెట్టాడు నర్సయ్య గారు. అడగకుండా ఆదుకున్నందుకు మా వారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అది అప్పుగానే ఇచ్చినట్టు తర్వాత నోటు రాయించుకున్నారనుకోండి. అయినా సరే వృత్తిరీత్యా కాస్త కఠినమే అయినా మానవత్వం ఉన్న మనిషిలా కనిపిస్తారు నాకు. రోజులు గడిచిపోతూ ఉన్నాయి. మా వారి వ్యాపారంలో ఏమీ మార్పు లేదు. నష్టాలు లేవు కానీ లాభాల బాట పట్టడం లేదు. ఆ నెల మామూలుగానే 6వ తేదీ వచ్చిపోయింది. తర్వాత 7, 8 కూడా వచ్చిపోయాయి. శనీశ్వరుడు ఇంకా రాలేదే, కొంపదీసి పోయాడా ఏమిటి అన్నారు మా అత్తగారు. ఛ, ఊరుకోండి, మన అప్పు కోసం ఆయనను చంపేస్తామా ఏమిటి అన్నాను నేను. ఆయనే మేలమ్మా, వేలకు వడ్డీ ఇస్తున్నామని కమ్మున ఉన్నాడు. అదే ఆయన కొడుకులైతే వెంటనే క్లియర్ చేయమంటారు అన్నారు మావారు. మాటల్లోనే నర్సయ్య ఫోన్ నుంచి కాల్ వచ్చింది మా వారికి. వాళ్ళ అబ్బాయి మాట్లాడాడు. నాన్నగారు బాత్రూంలో కాల్జారి పడ్డారు. తొంటి వెముక విరిగింది. హాస్పిటల్లో ఉన్నారు. మీరేదో ఇవ్వాలట, గుర్తు చేయమన్నారు అని. మా వారు వెంటనే డబ్బులు ఈ రోజు అకౌంట్లో వేస్తాను. నేను పని మీద తిరుపతి వెళ్తున్నాను. 2-3 రోజుల్లో వస్తాను. రాగానే నాన్నగారిని కలుస్తాను అంటూ తన సానుభూతి తెలియజేసి ఆ రోజే తిరుపతి వెళ్ళిపోయారు. పోనీ మనం వెళ్ళి చూసి వద్దామా అని మా అత్తగారిని ధైర్యం చేసి అడిగాను. బుద్ధుందే నీకు? అసలు ఎలా అడుగుతావే నన్ను అంటూ కస్సుమన్నారు. అప్పు తీసుకున్న కొడుకు కంటే అప్పిచ్చిన ఆయన మీదే కోపంగా ఉంది ఆమెకు. నాకు వెళ్దామని ఉన్నా ఒంటరిగా వెళ్ళలేకపోయాను. మర్నాడు ఫోన్ చేసి ఎలా ఉందని అడిగాను. పర్వాలేదని చెప్పాడు వాళ్ళ అబ్బాయి. మా వారి క్యాంప్ 2-3 రోజులు దాటి వారానికి సాగింది. తర్వాత నేను ఫోన్ చేసినా వాళ్ళ అబ్బాయి తీయలేదు. బహుశా బిజీగా ఉన్నాడేమో. 2 రోజుల తర్వాత మా వారికి ఫోన్లో మెసేజ్ వచ్చింది. ఆయన కాలం చేసినట్టు. మా వారు చాలా బాధపడ్డారు. ఆయన చివరి రోజుల్లో కలవలేకపోయినందుకు. 15 రోజుల తర్వాత వాళ్ళ అబ్బాయి మా ఇంటికొచ్చాడు. లోపలికి రండి అన్నారు మా వారు. నేను కిచెన్లో ఉన్నాను. గొంతు విని గుర్తుపట్టాను. రాకూడదండి, ఉమగారిని పిలుస్తారా అన్నాడు గుమ్మం బయటే నిలబడి. ఉమా, ఉమా, మా వారి పిలుపుతో హాల్లోకి వచ్చాను. ఈ కాలంలో కూడా ఏంటండి, పర్వాలేదు రండి లోపలికి అంటున్నారు మా వారు. మా వారి మొహమాటంతో అతను లోపలికి వచ్చాడు. మా వారు ప్లాస్టిక్ కుర్చీ ఒకటి సోఫా పక్కన వేశారు. అతను వచ్చి కూర్చున్నాడు. వాళ్ళ నాన్నకు ఇచ్చే అలవాటు ప్రకారం కాఫీ తెచ్చి అతనికి ఇస్తూ, ఇలా జరగాల్సింది కాదు అన్నాను. అప్రయత్నంగా నా కళ్ళలో నీళ్లు వచ్చాయి. మా అత్తగారు సోఫాలో కూర్చొని మా మాటలు మౌనంగా వింటున్నారు. మా నాన్నగారు ఈ కవర్ మీకిమ్మన్నారు అంటూ ఒక పెద్ద కవర్ ఇచ్చాడు. మా వారు అందుకొని నా చేతికిచ్చారు. అందుకుని టీపాయ్ పైన పెట్టాను. మీ కుటుంబం అంటే ఎంతో అభిమానం మా నాన్నగారికి. అతను గొంతు బొంగురు పోయింది. ఆయన చివరి కోరిక పెదవులను బిగపట్టాడు. బాధపడకండి, ఏం చేస్తాం, కష్టం వచ్చినప్పుడే గుండె దిటవు చేసుకోవాలి. నాకు ఉమలాంటి కూతురుంటే బాగుండేదిరా, కడుపు చూసి అన్నం పెడుతుంది అని ఎప్పుడూ అంటూ ఉండేవారు. నాకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎన్నోసార్లు చెప్పాం, ఈ వ్యాపారం వద్దు నాన్న, మాతో పాటు వచ్చి ఉండండి అని. వినేవారు కాదు. నాకు వ్యాపకం ఉండాలి కదరా అనేవారు. కాసేపు నిశ్శబ్దం మా మధ్య రాజ్యమేలింది. కాసేపు ఆగి లేచి నిలబడ్డాను. మా అత్తగారి వైపు తిరిగి నమస్కారమమ్మా అంటూ చేతులు జోడించి వెళ్ళిపోయాడు. అతను వెళ్లిన కాసేపటికి మా అత్తగారు వెళ్లి తలుపు గడియ పెట్టి వచ్చారు. కవర్లో ఏముందే అంటూ కవర్ నా చేతికి ఇచ్చారు తీసి చూడమని. మా వారు అందుకొని కవర్లో ఉన్నవి బయటికి తీశారు. ఇంటి దస్తావేజులు. మా అందరి నోళ్లు తెరుచుకున్నాయి ఆశ్చర్యంతో. వాటితో ఒక కాగితం, మరో కవరు జారిపడ్డాయి. కాగితాన్ని తీశారు మా వారు. అది ఉత్తరం. దాన్ని నా చేతిలో పెట్టారు చదవమన్నట్లు. ప్రసాద్కు ఇది తేదీ లేని ఉత్తరం. నేను ఎప్పుడు పోతానో, ఈ లెటర్ నీకు ఎప్పుడు చేరుతుందో నాకు తెలియదు గాని నీ గురించి తెలుసుకునే నీకు అప్పు ఇచ్చాను. మంచితనం అన్ని వేళలా పనికిరాదయ్యా. కొన్నిసార్లు కఠినంగా ఉండటం వల్లనే పనులు జరుగుతాయి. నువ్వు నాకు ఎప్పుడెప్పుడు ఎంతెంత డబ్బు ఇచ్చినది అంతా రాసి ఉంచాను. ఎప్పటికైనా పోవలసిన వాడినే. నేను పొయ్యాక ఈ ఉత్తరం నీకు అందుతుందని నాకు తెలుసు. నువ్విచ్చిన వడ్డీతో నా అసలు ఎప్పుడో తీరిపోయింది. నా అసలు మినహాయించుకుని మిగతా డబ్బులు మీకు ఇస్తున్నాను. నీ అప్పుల కంట్రోల్ కోసమే నీ ఇల్లు తనఖా పెట్టుకున్నాను. నిజానికి అప్పు ఇచ్చినప్పుడు నా ఆలోచన ఇలా లేదు. తరువాత నీ పరిస్థితులు చూసి అది మారిందయ్యా. వడిగల గుర్రం కంటే వేగం వడ్డీ రేటు అంటారు. నేను నీకు డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు మరొకరి దగ్గర ఇల్లు తనఖా పెడతావని గ్రహించాను. నీ ఆలోచనలను పసిగట్టగల అనుభవం నాది. మంచి కుటుంబం నీది. నీ వ్యాపారాలకు అత్యాశకు దీని బలి చేయవద్దు. అనుకూలవతి అయిన భార్య, ముచ్చటైన పిల్లలు, ఇంతకంటే ఏం కావాలి నీ జీవితానికి?
నువ్వు నిజాలు గుర్తించేసరికి వార్ధక్యం మీద పడవచ్చు. జీవితం చేయి జారిపోవచ్చు. ఈ మాటలు నేను బతికి ఉన్నప్పుడు చెబితే నీ చెవికి ఎక్కవు. ప్రాణం పోయిన మనిషి మాటలకు విలువ ఎక్కువ. అది కొన్నాళ్ళేలే. తరువాత మళ్ళీ ఆ విలువ శూన్యమవుతుంది. ఇంటి డాక్యుమెంట్లు జాగ్రత్త. జీవితాన్ని, సంసారాన్ని జాగ్రత్తగా చూసుకో. బతికినా చచ్చినా నీ శ్రేయోభిలాషినే. ఇట్లు నర్సయ్య. ఉత్తరంతో పాటు నా పేరు మీద కట్టిన ఆర్డీ బుక్ కూడా ఉంది. అప్రయత్నంగా నా కళ్ళ నుండి నీళ్లు ధారలే ప్రవహిస్తున్నాయి. మా వారు కూడా కన్నీరు ఆపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మా అత్తగారు శనీశ్వరుడు పోతూ పోతూ మంచి చేస్తాడంటారు. ఇదేనేమో. పాపం మంచివాడే అంటూ చీర కొంగుతో కళ్ళొత్తుకున్నారు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.